ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన సిబ్బంది ఉపాధ్యాయుల నిర్లక్ష్యం ఒక బాలుడి ప్రాణాలు తీసింది. వేడివేడి చారు గిన్నెలో పడి బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం ఈదులూరు గ్రామంలో జరిగింది. ఇక్కడి ప్రభుత్వ పాఠశాలలో జయవర్ధన్ ఎల్కేజీ చదువుతున్నాడు. మధ్యాహ్న భోజనం సమయంలో వేడివేడి చారు గిన్నెలో పడిపోయాడు. వెంటనే జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉందని జిల్లా వైద్యులు చెప్పడంతో హైదరాబాద్లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృత్యువుతో పోరాడిన జయవర్ధన్ చివరికి ప్రాణాలు కోల్పోయాడు. బాలుడి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బాలుడి మృతికి ఉపాధ్యాయులు, మధ్యాహ్న భోజన నిర్వాహకులే బాధ్యులని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ముందు జాగ్రత్తగా ఈదులూరు గ్రామంలో భారీగా పోలీస్ బలగాలను మోహరించారు. మండల విద్యాధికారి చంద్రారెడ్డి ఫోన్ లైన్ లో ఉన్నారు. ప్రస్తుతం ఆయనతో మాట్లాడదాం. నమస్తే చంద్రారెడ్డి గారు. నమస్తే మేడం. నమస్తే అమ్మా. ఎప్పుడు మీ దృష్టికి వచ్చిందండి ఇన్సిడెంట్? ఎవరి నిర్లక్ష్యం కనిపించింది ప్రధానంగా? మేడం, మీ దృష్టికి ఈ ఘటన ఎప్పుడు వచ్చింది? ఎవరి నిర్లక్ష్యం కనిపించింది ఇష్యూలో అంటున్నా. నేను నిన్న జరిగేటప్పుడు నేషనల్ కబడ్డీ టీమ్ గేమ్స్ లో డ్యూటీలు వేశారు మేడం. నేను అక్కడ రిసెప్షన్ దాంట్లో ఉన్నాను. విషయం తెలియగానే హాస్పిటల్కి వెళ్ళాను మేడం. ఓకే. అయితే హాస్పిటల్కి వెళ్ళి చూస్తే బాబుని చూస్తే చాలా మొత్తం ఘోరంగా చార్ల పడి కాలిపోయాడు. అయితే అక్కడ నాకు ఏమంటే సీరియస్ అని చెప్పగానే నేను బాబుని తీసుకొని అంబులెన్స్ లో నేను ఉస్మానియాకి వచ్చేసాను మేడం. బాబెమ్మడే ఉన్నాను నేను. ఓకే. అయితే అక్కడ హెడ్ మాస్టర్ చెప్పిన అడిగితే సమాధానం మాత్రం పిల్లలు ముందల బాబు అన్నం పెట్టగానే ఇట్లా కదలికల్లా పక్కకుండి సడన్ గా బ్యాలెన్స్ అవుట్ అయ్యి చార్ల పడిపోయాయని చెప్పాడు మేడం. రైట్. సో మీరు ఎవరిని బాధ్యుల్ని చేస్తారు ఇష్యూకి సంబంధించి? ఇప్పుడు ఇద్దరిని సస్పెండ్ చేశారు మేడం. డిఓ గారు. నేనైతే ఎంక్వైరీకి వెళ్ళలేదు. ఆర్డీఓ గారు ఎంక్వైరీకి వెళ్ళారు. నేనేమో శివమడే ఉన్నా మేడం. నిన్నటి కూడా నేను ఈ ఉస్మానియాలో ఉన్నా. ఇప్పుడు కూడా శివమడే వచ్చేస్తున్నా మేడం. రైట్. రైట్ అండి. థ్యాంక్ యూ చంద్రారెడ్డి గారు. ఇదే ఘటనకు సంబంధించి మనతో మాట్లాడడానికి ఎస్ఐ రంజిత్ అందుబాటులో ఉన్నారు. నమస్తే రంజిత్ గారు. సో ఈ ఒక బాబు చారు గిన్నెలో పడి ప్రాణాలు కోల్పోయిన ఘటన చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఎవరిని బాధ్యులుగా తీసుకుంటున్నారు ఈ కేసుకు సంబంధించి? హలో హలో రంజిత్ గారు. హలో వినిపిస్తుందండి? హలో రంజిత్ గారు వినిపిస్తుందా? హలో రైట్. రంజిత్ గారు మిమ్మల్ని మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం. రైట్. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన సిబ్బంది ఉపాధ్యాయుల నిర్లక్ష్యం ఒక బాలుడి ప్రాణాలు తీసింది. వేడివేడి చారు గిన్నెలో పడి బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం ఈదులూరు గ్రామంలో జరిగింది. ఇక్కడి ప్రభుత్వ పాఠశాలలో జయవర్ధన్ ఎల్కేజీ చదువుతున్నాడు. మధ్యాహ్న భోజనం సమయంలో వేడివేడి చారు గిన్నెలో పడిపోయాడు. వెంటనే జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉందని జిల్లా వైద్యులు చెప్పడంతో హైదరాబాద్లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృత్యువుతో పోరాడిన జయవర్ధన్ చివరికి ప్రాణాలు కోల్పోయాడు. బాలుడి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బాలుడి మృతికి ఉపాధ్యాయులు, మధ్యాహ్న భోజన నిర్వాహకులే బాధ్యులని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ముందు జాగ్రత్తగా ఈదులూరు గ్రామంలో భారీగా పోలీస్ బలగాలని మోహరించారు.